దూలిమిట్ట మండలం లింగాపూర్ గ్రామంలో రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చుతోంది. ఐకేపీ కేంద్రంలో పేరుకుపోయిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని సిపిఐ దూలిమిట్ట మండల కార్యదర్శి వలబోజు నరసింహాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లింగాపూర్ గ్రామంలోని ఐకేపీ సెంటర్ను సందర్శించిన సిపిఐ నాయకులు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వరి ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర అయోమయంలో ఉన్నారని తెలిపారు. ఇటీవల కురిసిన గాలివానల కారణంగా ధాన్యం తడిసి భారీ నష్టం వాటిల్లే ప్రమాదముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటికాడికి వచ్చిన పంట నీళ్లపాలవుతుందేమోనని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి దూలిమిట్ట మండలంలోని అన్ని గ్రామాలను సందర్శించి రైతులకు భరోసా కల్పించాలని సిపిఐ నాయకులు కోరారు. దూలిమిట్ట మండలంలో ప్రతి గ్రామం రైతుల ఐక్యత. ధాన్యాన్ని వెంటనే వరి ధాన్యాన్ని వెంటనే రైతుల ఐక్యత స్పందించాలి వెంటనే. మా గ్రామ ఐకేపీ సెంటర్లో వడ్ల నిల్వలు బాగానే ఉన్నాయి. మా అమ్మాలీలు ఎండకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కష్టానికి వచ్చి కాంటలు బాగా చేస్తున్నారు. కాకపోతే లారీలు కొంచెం అటు ఇటుగా వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు రెగ్యులర్గా లారీలు పంపించి కాంటలతో సరి సమానంగా ధాన్యం ఎత్తే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. రాష్ట్రంలో గత టీఆర్ఎస్ పాలనలో అది రైతులను దగ్గర చేసిందో దూరం చేసిందో తెలియదు. కానీ ఈ రోజున రేవంత్ రెడ్డి సీఎం ప్రభుత్వంలో చాలా లేట్ అవుతుందని రైతులు గోసపడుతున్నారు. రోని కార్తీ వచ్చింది. ఇప్పుడు నార్లు పోసుకునే కాలము, ఇంకా ఒడ్లు పోలేదని రైతులు ఆవేదన చెందుతుండ్రు. రైతులు చాలా గోసపడుతుండ్రు. ఇప్పుడు మొన్న యూరియా సంచులకే లైన్ మీద లైన్ కట్టి చాలా గోసపడ్డారు. ఇప్పటికి కూడా నెల 15 రోజులు ఒడ్లు పోసి ప్రతి రైతు ఆ మహిళలు రైతులు చాలా గోసపడుతుర్రు. ప్రభుత్వం వెంటనే దీన్ని దృష్టి తీసుకెళ్ళి ఈ కలెక్టర్ కూడా వచ్చి ప్రతి గ్రామాల్లో తిరిగి రైతుల కోసం చూసి ఇప్పటి వరకు కూడా ఎన్నో కళ్ళాలు ఉన్నాయి. మీ కంటికి దృష్టి కనబడతలేదా కలెక్టర్ గారు? మీ కలెక్టర్ రేవంత్ రెడ్డి సీఎం గారికి వెంటనే పోయి రైతులు ఇట్లా గోసపడుతుర్రు, మహిళలు గోసపడుతుర్రు, కళ్ళాల మీద మేము స్వయంగా చూసి వచ్చాము అని మీరు రేవంత్ రెడ్డి సీఎం గారికి చెప్పాలని సిపిఐ పార్టీగా గ్రామ రైతులతో మాట్లాడి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. లారీలు వెంటనే పంపించి ఈ 4-5 రోజుల్లో వెంటనే ఒక్క కళ్ళం కూడా ఈ ఒడ్లు లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. వెంటనే రైతులకు న్యాయం చేయాలని సిపిఐ పార్టీగా రైతులు గ్రామాల అందరినీ కూడబెట్టుకొని ఈ ఒడ్లు తీసుకోకపోతే రైతులను ఏకం చేసి వెంటనే మీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని కూడా ముందస్తు ఉంటుంది. వెంటనే కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.